అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో సంక్రాంతి రోజు నోముకునే అష్టలక్ష్ముల వత్తుల గురించి తెలుసుకుందాం. ముందుగా అష్టలక్ష్మి వత్తి ఎలా చేస్తారో చూద్దాము. శుభ్రమైన పత్తిని గింజలు లేకుండా చేసుకొని వీడియోలో చూపిన మాదిరిగా పొడవుగా తాలవాలండి. ఇలా 8 పోగులు తాల్చి ఒక చోట పెట్టాలండి. ఇలా 8 పోగులు అయిన తర్వాత ఫోల్డ్ చేసి కొంచెం కాటన్ను పెట్టి తాల్వాలి. ఇలా 8 పోగులు చేసిన తర్వాత 2 కొనలను ఒకే చోట పెట్టి కొంచెం కాటన్ తీసి తాల్వాలండి. ఇలా 8 రెక్కలను చేసుకోవాలి. మన ఛానల్లో చాలా రకములైన వత్తులు తయారు చేసే విధానము మరియు సంక్రాంతికి సంబంధించిన నోములు చాలా ఉన్నాయండి. అవసరం ఉన్నవారు ఒకసారి చూడండి. ఈ వత్తులను అష్టలక్ష్మి నోముకున్నప్పుడు దానికి 8 వత్తులు అవసరం ఉంటుందండి. ఇలా ఫోల్డ్ చేసి ఒక్కొక్క వత్తిని తాల్చిన తర్వాత వీడియోలో చూపిన మాదిరిగా 8 వత్తులను ఒక దగ్గరగా చేర్చి మళ్ళీ కాటన్ను పెట్టి పాలతో తాల్వాలండి. కొంచెం పువ్వొత్తిలాగా కనబడుతుంది. అష్టలక్ష్ముల నోముకు అష్టలక్ష్మి వత్తులు 8 అవసరమండి.
అష్టలక్ష్ములు అష్టలక్ష్మి వత్తుల నోము. దీనికి కావలసినవి 8 ప్లేట్స్ కానీ 8 బౌల్స్ కానీ, లేకుంటే వీడియోలో చూపిన మాదిరిగా అలాంటివి కానీ తీసుకోవాలండి. ఈ నోముకు కావలసిన వస్తువులు చిట్టిగాజులు, తామర గింజలు, కైన్స్, గురువింద గింజలు, గోమతి చక్రాలు, గవ్వలు, ముత్యాలు, పగడాలు. ఒక్కొక్క దానిలో ఒక్కొక్క రకము 108 ఉండేటట్లు చూసుకోవాలండి. ఇలా 8టిని తయారు చేసి ఒకే చోట పెట్టుకొని వాటిపైన మాణిక్యాలు కానీ, ఇత్తడివి కానీ, స్టీల్వి కానీ ఒక్కొక్క దానిలో ఒక్కొక్కటి పెట్టి దానిపైన అష్టలక్ష్మి వత్తిని పెట్టి గౌరమ్మను చేసి నోముకోవాలండి. ఈ వీడియోలో దీపపు ప్రమిదలను కొన్నింటిలోనే పెట్టానండి. మీరు మాత్రము అన్నింటిలో పెట్టుకోండి. వీడియో చూపించడానికి అలా పెట్టాను. గురువింద గింజలు మరియు కైన్స్ వేసిన వాటిని మనమే ఉంచుకోవాలి. మిగతావి ఎవరికైనా ఇవ్వవచ్చును. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదములు.